వాళ్ళ ఆహార్యం, వాళ్ళ ఆకారం, వాళ్ళ రంగు, వాళ్ళ కట్టుబొట్టు అన్నిటి మీద కామెంట్లు మొదలుకొని చివరికి వచ్చేది వారి క్యారెక్టర్ మీదే, అంటే ఎల్తో తిట్టే బూట్లే. ఎందుకండి ఇలా ఉంది మనకి అసలు ఇంత కుసంస్కారంతో? అసలు ఈ సమాజం ఈ స్థాయిలో ఉండడానికి కారణం ఏంటి? దీన్ని ఎందుకు ప్రభుత్వాలు కూడా పట్టించుకోవట్లేదు, సీరియస్గా ఎందుకు వాక్ తీసుకోవట్లేదు? స్వాతంత్రం అంటున్నారండి అందరూ. నో అండి, This is వాక్ not స్వాతంత్రము వాక్ స్వాతంత్రం. వాక్ స్వాతంత్రము అనేది ఎంతవరకు అంటే రెండో వాళ్ళ స్వాతంత్రాన్ని హరించినంత వరకునే నీకు వాక్ స్వాతంత్రం నేను ఒక ఉంది. చిన్న మీకు ఎగ్జాంపుల్ ఇస్తాను. ఐఎమ్ అ ఫిల్మ్ పర్సన్, నేను సినిమా చేస్తాను, యూ డూ టీవీ, ఆవిడ సోషల్, ఒక్కసారి- రమ్య ఇస్ హైకోర్ట్. నేను చేసిన రోల్ సరే తనకి యాక్టింగ్ రాదు, ఏంటి చెత్త యాక్టింగ్ చేసింది, ఐ డోంట్ లైక్ ద వే షీ లుక్స్, దాట్ ఈస్ వాక్ స్వాతంత్రం. ఆవిడ చేస్తూ ఏదో ఒక తీసుకుంటున్నారు, ఆవిడ కేసు కాదు ఇది, ఆవిడ ఈ కేసుతో కరెక్ట్ డీల్ చేయలేదు, అది వాక్ స్వాతంత్రం. స్వప్న గారు మంచిగా యాంకరింగ్ చేయట్లేదు, అది వాక్ స్వాతంత్రం. కానీ నువ్వు నీకు చంపేయాలి, నువ్వు చనిపోవాలి, మళ్ళీ కుటుంబం, పిల్లల్ని అసలు పిల్లలు చనిపోవాలి, మీ పిల్లలకి హాని జరగాలి, అది వాక్ స్వాతంత్రం కాదు. ఇది వాక్ స్వాతంత్రం దట్ కాదు, ఈస్ జస్ట్ బీయింగ్ అ రాక్షస్. ఇది విద్వేషం. విద్వేషం. ఎందుకంత విద్వేషపూరితంగా ఉన్నామని హేట్రేడ్ విపరీతంగా పెంచేశారు. ఈ హేట్రేడ్ పెంచేయడం వెనకమాల పొలిటికల్ పార్టీస్ ఇంట్రెస్ట్ ఉంది కాస్త.